బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణంలో పలువురు పార్టీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో తమ పార్టీ నేతలను కలిసి గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో రేపు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్, మూసీ నది ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. జైపూర్ మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీలోకి వెళ్లవద్దని సూచించారు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న వేలాల ఇసుక క్వారీ వద్ద పులి పాదముద్రలు గుర్తించామని, పులి కనిపిస్తే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. పులి కదలికలపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. జైపూర్ మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న వేలాల ఇసుక క్వారీ వద్ద పులి పాదముద్రలు గుర్తించామని, పులి కనిపిస్తే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. పులి కదలికలపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కూడా పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద పులులు జైపూర్, అదే విధంగా చెన్నూరు, కుందారం అటవీ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్టు కూడా పాదముద్రల ద్వారా కూడా అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద పులుల సంచారాన్ని గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్న ఏదైతే ఈ రోజు జైపూర్ మండలానికి సంబంధించి కూడా జైపూర్ అటవీ ప్రాంతాలలోని కుందారం ఎక్స్ రోడ్, అదేవిధంగా కూడా ఈ జైపూర్ కు సంబంధించి కూడా నేషనల్ హైవే 63కు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రలను కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్ననే ఏదైతే భీమారం మండలానికి సంబంధించి కూడా నరసింగపూర్ బస్ స్టాప్ వద్ద కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు, ఒక పొదల్లో నుంచి వెళ్తున్నట్టు కూడా అక్కడ స్థానికులు గమనించి కూడా అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా దాన్ని అయితే పరిరక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా ఏదైతే జైపూర్ కి సంబంధించి కూడా జైపూర్ నేషనల్ హైవే పక్క పంటి కూడా అటవీ శాఖ అధికారులు వాటి పాదముద్రలను గుర్తించారు. ఇటు కుందారం కావచ్చు, అదేవిధంగా కూడా చెట్పల్లి, అదేవిధంగా కూడా ఇందారం అటవీ శివార్లలో కూడా ఎవరు కూడా అటవీ ఆవులను తీసుకొని కోసం వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే గ్రామస్తులకు అయితే తెలిపారు. ముఖ్యంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా 2 పెద్ద పులులు, ఇటు పెద్ద పులికి ఏదైతే భీమారం సంబంధించిన ఒక ప్రాంతంలో ఒక పెద్ద పులి, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అంటే జైపూర్ ప్రాంతంలో మరో పెద్ద పులి కూడా సంచరిస్తున్నట్టు కూడా గుర్తించి ప్రత్యేక ట్రాకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అటవీలోకి వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసి, ముఖ్యంగా కూడా ఇప్పుడు వ్యవసాయ కూలి పనులకు సంబంధించి వరి కోతలు చివరి దశలో ఉన్నాయి, అదేవిధంగా పత్తి కూడా ఏరేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ కూలీలు ఎవరు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలంటున్నారు కదా. ఖచ్చితంగా సాయంకాలం 4 లోపలే బయలుదేరి ఇంటికి రావాలంటూ కూడా ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులుల సంచారాన్ని అయితే గుర్తిస్తాం. ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాయి ఏందనే దాని మీద కూడా ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా కూడా సంచారానికి సంబంధించినటువంటి ట్రాకర్స్ ప్రత్యేకంగా గుర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా
ఏదైతే అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద పూలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తాడు వాటిని ఇంత కూడా గతంలోనే కూడా హతమార్చినటువంటి ఘటనలు కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా ఎవరైనా పెద్ద పూలకు సంబంధించి హాని తలపెట్టేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా అటు పెద్ద పూలకు హాని చేయకపోవడంతో పాటు అదేవిధంగా కూడా జాగ్రత్తగా కూడా వ్యవసాయ కూలీలు ముఖ్యంగా కూడా జాగ్రత్తలు వహించాలి, గుంపులుగా కూడా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులకైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రక్త మాంసాలతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల ముందు చరిత్రలో 1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు నెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర మౌనంగా ఉంటది, చరిత్ర సంభాషిస్తుంది, చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది. అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య, వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను. మేము ఆగస్టు నెలలో మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని, అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి, అక్కడ ఉన్న సమస్యలు చూడండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి, మీరు తలుచుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక మాట అన్నాడు, వైస్ ఛాన్సలర్ గారు, మంత్రి గారు, ప్రొఫెసర్ గారు వస్తున్నా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఓట్లే ఇచ్చేది లేదు, మేము చందాలు ఇచ్చేది లేదు, మేము డబ్బులు ఇచ్చేది లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. ఆగస్టు 25వ తారీఖు నాడు మన ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా వీసీ గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి. అయినా వారే చొరవతో 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి? చాలా మంది ముఖ్యమంత్రుల్ని నేను 30 ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల సందర్భంగా 200 కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు 100 ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవాళ అతిథిగా ఇక్కడికి వచ్చారు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. కనీసం 30, 40, 60 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, 3 నెలల కాలం, ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, 3 నెలల కాలంలో జీవో తీసుకొని, మీరందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి, 1000 కోట్లకు సంబంధించిన జీవో తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్గా, విశ్వవిద్యాలయం ఒకప్పటి విద్యార్థిగా, ఈ విద్యార్థి లోకం 40,000 మంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మీ అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇక మిగిలింది 1000 కోట్లతో అందమైన భవనాలు 24 నెలల్లో వారు అనుకుంటే నిర్మాణం జరుగుతుంది. జీవో ఇచ్చారు గనక, డబ్బులు వచ్చాయి గనక 24 నెలల్లో ఇంజనీర్ల పని పూర్తి చేస్తారు. కానీ అన్నా, రేవంత్ అన్నను నేను మొదటి నుంచి అన్న అని పిలవటం నాకు అలవాటు. 20 ఏళ్ల నుంచి మా స్నేహంలో భాగంగా అన్న అనే సీఎం గారు, అన్న భవనాలు వచ్చిన తర్వాత భవనాల్లో నాణ్యమైన విద్యను బోధించే అధ్యాపకులు కావాలన్న మాకు. మా దగ్గర 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పటి వరకు 15 సంవత్సరాల కాలంలో ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. మా విద్యార్థులు మీరెప్పుడు అంటూ ఉంటారు, నాణ్యమైన విద్య కావాలంటారు. నాణ్యమైన విద్య కావాలంటే నాణ్యమైన విద్య యాక్టివ్ న్యూస్ మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. I'm fortunate to have వెంకటకృష్ణ లాంటి OSD. ఆ కెపాసిటీ బిల్డింగ్ ఆయన పడ్డ తపన, అలాగే జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి IIM విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం RWS ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే, అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి. సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ బొల్లి రామ్మోహన్ గారు, అట్లాగే సెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిక్కాల రామారావు గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సోదరుడు సిద్ధం వేణు గారు, అట్లాగే మా తమ్ముడు వెంగళ శ్రీనివాస్ గారు, అట్లాగే మన ఈ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తంగలపల్లి మండలాధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారు, పులి నాగరాజు గారు, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు సోదరుడు కారప్పూడి శ్రీనివాస్ గారు, గంభీరావుపేట మండలాధ్యక్షుడు ఖాన్బాయ్ గారు, వీర్నపల్లి మండలాధ్యక్షుడు గొడుగు సంజీవ్ గారు, కోనరావుపేట మండలాధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి గారు, ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాలెల్లు గౌడ్ గారు, ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు ఇమ్రాన్ బాయ్ గారు, వేములవాడ మండలాధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు, తంగళ్లపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరకల రమేష్ గారు, సిరిసిల్ల లోకల్ 1 అడ్డా అధ్యక్షుడు సతీష్ గారు, అట్లాగే వెంకటాపూర్ సిరిసిల్ల టు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు, వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు, ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు. ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలే అయి తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో అన్నలకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది. కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, టాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, టాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా
మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు. కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికీ కూడా తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్లా ఒక హామీ ఇచ్చిండు. సరే మనం ఓడిపోయిన ఇయ్యాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. నిజానికి ఈసారి కేసీఆర్ గారు గెలిచుంటే, ఇప్పటి గెలిచుంటే మూడోసారి ముఖ్యమంత్రి అయింటే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ పాటికి బీమా వచ్చేది. కేసీఆర్ గారు గెలిచింటే ఇంకా చాలా జరుగుతుండే. ఈ పాటికే పెన్షన్ 4,000 అవుతుండే, ఈ పాటికే మరి రైతు భరోసా, రైతు బంధు పెరుగుతుండే, ఇంకా చాలా జరుగుతుండే. సరే అది పక్కకు పెడదాం ఒక నిమిషం. అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో, మన వేములవాడలో, మన జిల్లాలో, ఇల్లంతకుంటలో, బోయిన్పల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో డ్రైవర్లు మీరు ఇక్కడ ఉన్నారు. మీ ఇంట్లో చాలా దగ్గర 80-90% ఇళ్లల్లో లేడీస్ బీడీలు చుడతారు. కరెక్ట్ అని నేను చెప్పేది? బీడీలు చుడతారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు 4.5 లక్షల మందికి ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి. ఏ రంగమైనా, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఆటో అన్న కావచ్చు, లేదా బీడీలు చుట్టే ఆడబిడ్డ కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయినాం, అది మన బ్యాడ్ లక్. కానీ ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం. మరి 162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంకా కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుండి బతికినరు. అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు. వాళ్ళకు అండగా నిలబడాలి, ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్లో నేను కూడా ఆటో ఎక్కితే గమ్మత్ కథ ఇది, మీరు వినాలి. ఎంత గమ్మత్ అంటే నేను ఆటో ఎక్కిన, ఆయన అడిగిన, బాయ్సాబ్ ఏం బాయ్సాబ్ నీ పేరేంది అన్న. సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు. ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ? ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే, ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి 2 ఆటోలు ఉండే. ఆయన ఓనరు, 2 ఆటోలకు ఓనర్ ఉండే ఆయన. అయితే ఈ మష్రత్ అలీ గారి ఆటోలోనే రాహుల్ గాంధీ ఎక్కిండు ఇది వరకు, ఇది ఎలక్షన్లకు మునుపు. ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ, ఏదో రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని. ఇదే మష్రత్ అలీ ఆటో ఎక్కిండు. అయితే ఆ బాయ్సాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా. మరి ఏంది బాయ్సాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేస్తా సార్, నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయి ఉండే సొంతం, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అమ్ముకున్నా, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ
దగ్గర దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్, ఇవాళ ఏంది పరిస్థితి? ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇక ఇట్లున్నది మార్పు. ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిండ్రు కథలు. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండా? యాదికున్నదా? చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మన కిలా ఫోటేసిండ్రు. ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది, కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తుంది, రాహుల్ గాంధీ చెప్తాండు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మి ఆయనతో వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో పాపం పిల్లల కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లల్ని కూడా మోసం చేసిండు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు కలిపి కూడా ఇప్పటికే 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి. గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకి ఇలా ఈయన కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని అబద్ధం చెప్తా ఉన్నాడు. అట్లాగే రైతులను మోసం, మగపిల్లలను మోసం, ఆడపిల్లలను మోసం, మహిళల్ని కూడా మోసం చేసిండు. ఎన్ని కథలు చెప్పిండు మహిళలకు. అమ్మా సోనియమ్మ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా, 2,500 ఇస్తా మీకు, మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు. వాళ్ళ ఏ ఒక్కరికి కూడా 2 ఏళ్ల తర్వాత కూడా ₹1 ఇచ్చింది లేదు. మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తుండు. మహిళలందరినీ 1,00,000 మంది మహిళలనట, 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు. నాకు తెలియకడతా, నాకు లెక్కలు సగం రాదు కానీ 1,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1,00,00,000 కోట్లు. నీ బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. 1,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు? 2 ఏళ్ళు అయిపోయాయి. 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా. వచ్చిందా అవలకన్నా తులం బంగారం? ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ఇక చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా. 420 ఉన్నాయి. ఏం చెప్పాలి? ఎన్ని చెప్పాలి? 420 420 హామీలు నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి? 2 ఏళ్ళు మీకు నెలకు ₹1,000 ఎత్తా అన్నాడు. నెలకు ₹1,000, 24 నెలలు అయిపోయాయి. నెలకు 1,000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1,000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకి ఎంత అవుతుంది? 1,600, 1,520, 1,560 అట. ఆగానే చెప్తాడు, నాకు లెక్కలు రావు, ఆయనకు బాగానే వచ్చు. 1,560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1,560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు ₹1,000 చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు. అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు ₹1,000 అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు,
ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీలలో 7వ స్థానాన్ని, దక్షిణ భారతదేశంలో 3వ స్థానాన్ని ప్రాధాన్యతను ఆక్రమించిన ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప చరిత్రను పరిగణలోకి తీసుకొని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అధ్యాపక సిబ్బంది, పూర్వపు విద్యార్థులు, నేడు చదువుకుంటున్న విద్యార్థులు వేదిక మీద దాదాపుగా 60 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయినవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను, రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగారు. అంటే వారికి ఒక్క మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు. ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా, ఇవన్నీ మీరు చదువుకోండి అని. నేను ఒక్క మాట చెప్పిన, చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా. నా మనసులో ఏముందో, నా జీవితంలో 56 సంవత్సరాల అనుభవం,
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని, కుల వివక్షను, జాతి వివక్షను, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి. నాకు కొత్తగా మీరు రాసిచ్చి, నాకు చదువుపిచ్చి, చదువు నేర్పించి, మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చెయ్యకండి. నాకు ఏమనిపించిందో, నా కళ్ళతో ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటిని నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతోని, ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా,